6 is going to be a huge year and it will be something else for Maitri అండి. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నా అండి, నేను ఇప్పుడు చెప్పిన 4 పెద్ద సినిమాల్లో జై హనుమాన్ కానీ, రామ్ చరణ్ గారు బుచ్చిబాబుది కానీ, నిన్నే ఆ టీజర్ ఏదో చూసామండి. అసలు ఒక షాట్ కోసం ప్రతి ఒక్కడు ఒక 1000 సార్లు మినిమం చూస్తారు. దాంట్లోనూ ఒక చిన్న లెందీ షాట్ కోసం ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఆ సినిమా. కానీ అలాగే హనురావుపూడి మధ్యాహ్నం రష్ చూస్తుంటే అసలు వితౌట్ ఏది కొన్ని ఎమోషనల్ సీన్లు అయితే అతను స్క్రీన్ ప్లే కానీ ఇది కానీ ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. అలాగే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారు, నేను ఆల్రెడీ చెప్పినట్టు అదొక ఇంటర్నేషనల్ సినిమా. అది అసలుకి మీరు ఏ స్టాండర్డ్స్ ఊహించుకున్న దాన్ని దాటి అది ఇంకో వేరే లెవెల్. ఈ దాంట్లో అండి జై హనుమాన్ అతను ఇప్పుడు ఆ అసెట్ బిల్డింగ్ ఆల్రెడీ మేము బిగిన్ చేస్తున్నాం. ఎందుకంటే మా రిషబ్ శెట్టి గారు జాయిన్ అయ్యేది నవంబర్లో అవుతారు. ఈ లోపల ఆ అసెట్ బిల్డింగ్ అంతా చేసేస్తే అప్పుడు మాకు సీజీకి తక్కువ టైం పడుతుందని ఈ 4 సార్ నేను చెప్తున్నా, 4 బ్లాక్ బస్టర్ మించి అరే ఇది ఓకేరా, ఇది హిట్టేరా అనే మాట వస్తే కనుక ఇక తర్వాత నుంచి మీరు ప్రెస్ మీట్లో అబ్బాయి నువ్వు చెప్పేది తెలుసులే కానీ మీరు ఏమన్నా సరే నేను పడతానండి. ఈ 4 సినిమాలు 4 బ్లాక్ బస్టర్లు 80% అది రిజిస్టర్ అయిపోయింది అనుకుంటున్నాను. అంత బ్రహ్మాండమైన కథ అంత బాగా వస్తున్నాయండి. అలాగే విజయ్ దేవరకొండ గారును రాహుల్ సంకేతన్ హీ వర్క్ ఆల్మోస్ట్ లైక్ 2.5 years ఆన్ ద డీటెయిలింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండి. డైరెక్టర్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది అది కూడా. ఇంకా మాకు 6th ఫిలిం నెక్స్ట్ ఇయర్ రిలీజ్లో ఉండేది కళ్యాణ్ గారిది. దానికి ఏ పాన్ ఇండియా బజ్ కూడా సరిపోతుంది కదా ఆయన సినిమా వస్తుందంటే. హరీష్ శంకర్ గారు స్క్రిప్ట్ లాక్ చేసి పెట్టాడు. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎప్పుడు మాకు వెయిటింగ్ అనమాట, కళ్యాణ్ గారు ఎప్పుడు పిలుస్తారనేది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇయర్తో అయిపోయి నేను నెక్స్ట్ ఇయర్ బ్రహ్మాండంగా రిలీజ్ చేస్తామని. సో 2026 మైత్రికి అదొక చాలా చాలా ప్రెస్టీజియస్ ఇయర్ అండి. దాంతో we think we'll achieve something else.